రైట్ వార్ బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో భీకర దాడులు కొనసాగుతున్నాయి. యుద్ధం 4వ రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్, ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఇక గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలను నాశనం చేస్తుంది ఇరాన్. ఒమెన్ తీర ప్రాంతాల్లో ఉన్న పలు వాణిజ్య నౌకలపై ఇరాన్ ముప్పేట దాడులు చేసింది. ఈ దాడుల్లో భారతదేశానికి చెందిన 3 నావికులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వెల్లడించింది. పలు వాణిజ్య నౌకలపై ఇరాన్ క్షిపణులతో దాడులు చేస్తోంది. సో మొత్తంగా టార్గెట్ ఫిక్స్ చేసి మరీ దాడులు చేస్తుంది. ఈ దాడుల్లో 3 భారతీయులు మృతి చెందటం మనందరినీ నిజంగా కలిచివేసే అంశం. షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ ఈ వివరాలను వెల్లడించారు. రైట్, ఇక ఈ నేపథ్యంలో షిప్ ఆపరేటర్లకు అడ్వైజరీ జారీ చేసింది. గల్ఫ్ ఆఫ్ ఒమెన్, హర్మోజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్ లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో క్షిపణి, డ్రోన్ కార్యకలాపాలకు సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది. షిప్ ఆపరేటర్లు భద్రతను ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే రిపోర్ట్ చేయాలని తెలిపింది. Yes!